మురళి గారు, కందాల మురళి గారు, మీరు కూడా ఇంతకు ఆరోపణ చేశారు. కొందరు మంత్రులు కానీ కొందరు నేతలు బ్రేక్ దర్శనాలు విచ్చలవిడిగా చేయించారు, 50కి మించి చేయించారని. బట్ దానికి కొన్ని ఆధారాలు ఉంటాయి కదా, దానికి ఒక రిసిప్ట్ ఉంటుంది కదా, ఆధారాలు చూపగలరు ఆరోపణలు చేసేవాళ్ళు. అనవసర ఆరోపణలు చేశారు. మేము ఎక్కడ కూడా తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయలేదు. ఇది వెంకటరెడ్డి గారు ఇస్తున్న వివరణ. సార్ సతీష్ గారు, నేను చాలా సూటిగా స్పష్టంగానే చెప్పాను. వెంకటరెడ్డి గారికి సరిగా అర్థమైనట్లేదు. నేను టీటీడీలో అవినీతికి పాల్పడడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు అని మొదటి మాట చెప్పాను. ధర్మారెడ్డి గాని లేదా ఇంకొకరు గాని శ్రీవాణి ట్రస్ట్ లో డబ్బులు ఎత్తుకొని ఎవరికో ఇచ్చేశారు, లేదంటే అమ్ముకున్నారు, ఇట్లాంటివన్నీ కూడా అంత తేలికైనటువంటి వ్యవహారాలు టీటీడీలో కాదు. టీటీడీలో సిస్టమ్, ఎవాల్వ్డ్ సిస్టమ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. అదేదో వైసీపీ వచ్చి చెడగొట్టేయడానికో, టీడీపీ వచ్చి చెడగొట్టేయడానికో, లేదంటే ఇక్కడ ఉన్నదాన్ని అక్కడికి ఎత్తుకొని పెట్టడమో, అక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి ఎత్తుకొని వచ్చి పెట్టడమో సాధ్యమయ్యేటువంటి పని కాదు. నేను స్పష్టంగా చెప్పాను. రెండవది, ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే, ఇప్పుడు కిరణ్ రాయల్ గారు లేదంటే వెంకటరెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు టీటీడీ కొన్ని గుళ్ళు కట్టించింది, ఇంకొన్ని గుళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పికి సంబంధించినటువంటి ఒక సంస్థ, ఆ సంస్థ చాలా ఏళ్లుగా ఈ నిర్మాణాలన్నీ కూడా చేస్తా ఉంది. ఎక్కడ అవినీతి జరిగింది లేదా ఆర్ఎస్ఎస్ దయచేసి డిస్టర్బ్ చేస్తున్నాను కొద్ది మురళి గారు. టీటీడీ సంయుక్తంగా వాళ్ళు వీళ్ళు కలిపే నిర్వహిస్తున్నారు దేవాలయాల్ని. ఇప్పుడు ఆ దేవాలయాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో కడుతున్నారో మీరు ఒక ఆరోపణ చేశారు, నేతలు విచ్చలవిడిగా బ్రేక్ దర్శనాలు ఇవన్నీ చేయించారు. అదే నేను చెప్తున్నా సతీష్ గారు, చెప్పండి. నేనేమంటానంటే, టీటీడీ అత్యధికంగా గుళ్ళు కట్టించింది. బీజేపీకి సంబంధించినటువంటి ఒక సంస్థ, ఆ సంస్థ కొన్ని గుళ్ళు కట్టించింది. ఎక్కడ ఎట్లా జరిగిందనే దాన్ని ఆరోపణ చేసేవాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదా విజిలెన్స్ ఎంక్వైరీకి ఆల్రెడీ దాన్ని చెప్పున్నారు కాబట్టి వాటన్నింటిలో తేలుతాయి. దాని మీద ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా చెప్పాడు, అవసరం అయితే సిబిఐ ఎంక్వైరీ కూడా చేసుకోండి అని. దానికే మంచిదే, ఆయన చెప్పిన స్పిరిట్ కరెక్ట్. రెండవది, ఈ రోజు మంత్రులు విచ్చలవిడిగా చేశారా లేదా, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా చేశారా లేదా, ఆఖరికి ఏ ప్రోటోకాల్ లేకపోతే ఏ రకమైనటువంటి పదవులు లేనటువంటి వాళ్ళు, వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నికలకు ముందర వాళ్ళ నియోజకవర్గాల నుంచి 10ల సంఖ్యలో, 50 సంఖ్యలో, 100ల సంఖ్యలో పంపించిన అవన్నీ కూడా జరిగాయి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు వాటన్నిటిని కాగితం తెచ్చి చూపించండి, లేదా దాంట్లో ఆధారం ఉందంటే మా కళ్ళకు రోజు కనిపిస్తా ఉంటాయి కదా. మనం పిచ్చిగా వినండి, వినకుండా పలానా సీరియల్ నంబర్ ఈ రోజు నిన్న టికెట్లు ఇష్యూ అయినాయి, పలానా వాళ్ళ రిఫరెన్స్ లో ఇన్ని బ్రేక్ దర్శనాలు, ఇదిగోండి, లేదంటే మురళి గారు, ఈ శ్రీవాణి ట్రస్ట్ అంశం, బ్రేక్ దర్శనం, ఈ సేవా టికెట్లు, అలాగే కొన్ని టికెట్లు అమ్ముకున్నారు, ఈ తరహా ఆరోపణలు కాకుండా ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఇది బాగుందండి, మీరు చెప్పింది 100కి 100 కరెక్ట్. ఈ రోజు గతంలో ఏమి జరగలేదు, ఇప్పుడు ఏం జరగాలి, జరగాల్సిన చర్చ అది. వాటి మీద జరిగితే నిజంగా ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పదలుచుకుందామంటే, భక్తులు కేంద్రంగా, యాత్రికుల కేంద్రంగా, ఒక కాంట్రాక్ట్ వర్కర్ కేంద్రంగా, ఉద్యోగుల కేంద్రంగా, తిరుపతి ప్రజల కేంద్రంగా నిర్ణయాలు చేయడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇది అన్నిటికంటే కీలకమైంది. వాళ్ళు ఎంతసేపు బోర్డు మీటింగుల్లో చర్చలన్నీ కూడా, లేదంటే వాళ్ళ రివ్యూస్, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆదాయం ఎట్లా పెంచుకోవాలనేటువంటి వ్యవహారం మరొకటి. అట్లా ఏమి జరగదంటే, ఓ చిన్న పిల్లల హార్ట్ సెంటర్ ఒకదాన్ని చేశారు, దాదాపు 2,660 ఆపరేషన్లు చేశారు పసిపిల్లలకు ఉచితంగా, అది గొప్పదే. అదే మాదిరి బోర్డు ఆసుపత్రిని అభివృద్ధి చేశారు, అది గొప్పదే. స్విమ్స్ ను టీటీడీ ట్యాక్లు చేసింది గొప్పదే. తిరుపతి అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేశారు, మంచిది. అదే మాదిరి కాంట్రాక్ట్ వర్కర్లు, పర్మనెంట్ ఉద్యోగులకి సమస్యలు పరిష్కరించారు, పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయింది. ఇవన్నీ మంచి విషయాలు జరిగినాయి. వాటన్నిటిని పక్కన పెట్టి వేరుగా మాట్లాడడం కాదు నా ఉద్దేశం. కానీ చేయాల్సినటువన్నీ ఏవి అని అంటే, ప్రధానమైనది సామాన్య యాత్రికుడు. సార్, బెంగళూరు నుంచి వస్తారు సతీష్ గారు, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, కర్ణాటక నుంచి